మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని అనిపిస్తుంది. అంది అందని దాని మీద ఉన్న ఆరాటం, అరచేతిలో ఉన్న దాని మీద ఉండదు. అందుకే అంది వచ్చిన బంధాలపై నిర్లక్ష్యం, అందరాని వాటిపై ఆరాటం వద్దు మనకి. నటించే బంధాలన్నీ తియ్యగా మధురంగానే ఉన్నా నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే, మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతాము. ఏమంటారు? తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలుంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందే. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం లాంటిది. ధనవంతుడికి ఇచ్చిన బహుమానం బంధనాలు లేని బంధం లాంటిది. అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం లాంటిది. పగలు వెలుగుతున్న దీపం లాంటిది. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలుచుకోవడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలప్పుడు నేనున్నాను అని చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు.